తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు ఉన్నారు. గురుగారితో నా ప్రస్థానం చాలా చిన్నప్పటి నుంచి ఈ రోజు ఐ డ్రీమ్లో మొట్టమొదటిసారి మళ్ళీ మీ అందరి కోసం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఇక తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది గురుగారు? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. వృశ్చిక రాశికి ఈ సంవత్సరం మెయిన్గా ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 11 ఆదాయం, 5 వ్యయం అండి. అలాగే 2 రాజపూజ్యం, 6 అవమానం ఉంది. సో వీరికి మెయిన్గా అసలు ఫస్ట్ వృశ్చిక రాశి గురించి చెప్పుకుందాం. వీళ్ళ పర్సనాలిటీ ఎలా? అదే అండి, వృశ్చిక రాశికి అనగానే చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, తల్లికారకుడు. అలాంటి చంద్రుడు ఇక్కడ నీచ స్థానంలో ఉంటాడు. సో అందు గురించి ఏంటంటే మెయిన్గా విపరీతమైన ఆలోచన, అధైర్యం, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. సో చంద్రుడి గురించి మెయిన్గా చెప్తాను వినండి. చంద్రుడి కిరణాలతోటే మెయిన్గా రాత్రిపూట మొక్కలు అవన్నీ కూడా బాగా ఇదే ఫుడ్ రిలేటెడ్ కానివ్వండి, మెడిసినల్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా చంద్రకిరణాలతోటే అన్నమాట. అలాగే చంద్రుడు మెయిన్గా మనసు, బుద్ధికారకుడు అన్నాం కదా. సో మీరు డాక్టర్స్ తీసుకోండి. సో వైట్ కోట్లో ఉంటారు. హాస్పిటల్స్ అన్నీ క్రీమ్ వైట్ కలర్లోనే లోపల వాల్స్ అని ఉంటాయి. నర్సులు కూడా వైట్ డ్రెస్లో ఉంటారు. అక్కడ ఆ రూమ్లో మొత్తం బెడ్షీట్ అవన్నీ కూడా వైట్లో ఉంటాయి. సో వైట్ అనేది ఉంటేనే మీకు మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యమైనా హాస్పిటల్కి వెళ్ళినవాడు పేషెంట్ బయటకు వచ్చి జాగ్రత్త. ట్యాబ్లెట్స్ అన్నీ 95% వైట్లో ఉంటాయి. రెడ్ అనగానే ఏదో ఎల్లో ఏదో కలర్ ఉందంగానే అది వేసుకున్నా కూడా మీకు ఏదో ఇదిగా ఉంటుంది. సో అందు గురించి అనమాట. సో చంద్రుడు మెయిన్ మనసు, బుద్ధికారకుడు, ఆరోగ్యకారకుడు కూడా అన్నమాట. సో వైట్ అనేది అంత ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ చంద్రుడు నీచలో ఉండడం వల్ల విపరీతమైన ఆలోచన, అధైర్యం, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఉండడం. అలాగే తల్లి కారకురాలు కూడా చంద్రుడు కాబట్టి వాళ్ళ అమ్మగారు కూడా విపరీతమైన ఆలోచన, అధైర్యం ఉంటుంది. వాళ్ళ అమ్మగారు కూడా అంటే అమ్మమ్మ అంటే అమ్మ వాళ్ళ అమ్మ, అమ్మ వాళ్ళ అక్క కానీ, అమ్మ వాళ్ళ చెల్లెలు ఇవందరూ కూడా చంద్రుడిలోకి వచ్చేస్తారు. వీళ్ళందరూ కూడా అలాగే మన కజిన్ సిస్టర్, అమ్మ వాళ్ళ అక్క కూతురు కానీ, అమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు కానీ మనకి చంద్రుడు నీచలో ఉండడం వల్ల మనం ఆల్రెడీ ఏదో ఒకటి గోత్రు అవుతుంటాం. ఒక ప్రాబ్లం ఇంట్లో, ఫ్యామిలీ డిస్టర్బెన్స్, పిల్లలతో, లేదా మనదేదో సేమ్ మన దగ్గర కాకపోతే మన కజిన్ సిస్టర్ దగ్గర ఉంటుంది. మన కజిన్ సిస్టర్ దగ్గర లేకపోతే మన అమ్మ వాళ్ళ అక్క కానీ, అమ్మ వాళ్ళ చెల్లెలు కానీ ఖచ్చితంగా ఉంటుందండి. ఏదో ఒక మేజర్ ఆడే పిన్ని మొగుడు వెళ్ళిపోవడం ఇంట్లో నుంచి, పిన్ని పెద్ద మొగుడు చనిపోవడం, లేదా ఏదో పెద్ద ప్రాబ్లం వివాహం ఏదో అవడం, లేకపోతే ఇంట్లో ఎవరో ప్రాబ్లం అయిన పిల్లలు ఎవరో ఉండడం, ఏదో ఒకటి ఖచ్చితంగా అంత ఇంపార్టెంట్ చంద్రుడు అండి. సో అందుగురించి ఆ చంద్రుడికి బెస్ట్ రెమెడీ లైఫ్ లాంగ్ వృశ్చిక రాశి వారు ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం. ఎలాంటి రెమెడీ అయినా పక్కకు పెట్టేస్తే ఉపవాసం అనేది ఫైనల్. అంటే ఏ మనిషి పుట్టినా, చిన్న పిల్లాడు పుట్టినా కూడా వాడు పాలు కోసం, పెద్దవాళ్ళ ఫుడ్ కోసం 3 పూట్ల అన్నీ అనమాట. సో అలాంటి ఫుడ్, నాకు ఈ గ్రహం బాగాలేదు కాబట్టి ఈ ఫుడ్ని నేను పక్కకు పెడుతున్నాను అనగానే అమ్మో వీడు నా మూలాన్ని, నా గ్రహం బాగాలేమో వీడు అన్నం తినట్లేదు అని చెప్పి వాళ్ళు పక్కకు జరిగిపోతారు. సో మీకు మంచి జరుగుతుంటే ఉపవాసం ఖచ్చితంగా ఉండడం. 90% జ్యూస్, ఫ్రూట్స్ మీద తిని ఉంటే బెస్ట్. లేదు అంత ఉండలేరంటే మటుకు టిఫిన్ తినండి. రైస్ ఐటమ్ మటుకు అస్సలు తినకూడదు. అది మెయిన్ ఉపవాసం ఉండడం. ముత్యం 3 క్యారెట్స్ గోల్డ్లో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి సోమవారం రోజున పెట్టుకోవడం. పెట్టుకునే ముందు శివుడికి కానీ, అమ్మవారికి కానీ అభిషేకం కానీ, అర్చన కానీ చేయించి పెట్టుకోవడం. పర్మనెంట్గా చేతికో, మెడకో, చెవికో ఎక్కడొక్కడ పర్మనెంట్గా ముత్యం అనేది ఉండాలండి. అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డయాబెటీస్కి మందు వేస్తే అలా ఇది చేస్తలేదు, ఇన్సులిన్ ఇంకా పెద్దగా అయ్యేటప్పుడు ఇన్సులిన్ పెడతారు చూడండి, అలా మాట. అలా కంట్రోల్ చేయాలంటే చంద్రుడిని, ఎందుకు మైండ్ ఎప్పుడు వీక్ అవ్వకూడదు, మనసు ఎప్పుడు వీక్ అవ్వకూడదు, అవి 2 స్ట్రాంగ్గా ఉండాలి. మిగతా అన్ని రాసులు 11 రాసులు ఏం కాదు, కానీ వృశ్చిక రాశి ఎప్పుడు అది డల్గా ఉంటుంది అన్నమాట. మనం బాగా యాక్టివ్గా ఉంటాం. వృశ్చిక రాశి వాళ్ళు చూసుకోండి, చిన్నపిల్లలు వాళ్ళందరూ ఎక్సలెంట్ యాక్టివ్గా ఉంటారు, పెద్దవాళ్ళు కానీ మనసులో వీక్గా ఉంటారు. ఆ వీక్నెస్ పోవాలంటే ముత్యం పెట్టాల్సిందే. అలాగే వీలైతే ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి చంద్రుడు 10,000 సార్లు జపం చేయించి, కేజింప బియ్యం, ఒక 1000 రూపాయల వర్త్ వెండేయటం, ఒక వైట్ లుంగి దానం ఇస్తే మంచిది. దానికి జపం అనమాట. సో ఇది ఖచ్చితంగా ఇవి 2 చేయాలి. సో వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసేసి మెయిన్గా మనకి తృతీయ స్థానంలోకి రాహు వస్తాడు, భాగ్యంలో కేతు వస్తాడు డిసెంబర్ నుంచి, అది చాలా మంచిది. అలాగే పంచమంలో శని ఉంటాడు, పర్వాలేదు, నష్టమే లేదు. మెయిన్గా గురువు మటుకు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఈ విద్యార్థులకు చాలా మంచిది. ఎందుకంటే
జాతకరీత్యా లగ్నం నుంచి 8th హౌస్లో గురువు ఉన్నాడు అనుకోండి, ఉమ్, విద్యార్థులు కానీ ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువు కానీ ఉద్యోగం కానీ చేస్తుంటారు. ఉమ్, ఇప్పుడు ఎందుకు విద్యార్థులు తల్లిదండ్రులకి దూరంగా ఉండి వెళ్ళాలి? ఉమ్, వాళ్ళకి మంచి ర్యాంకు రావడం ద్వారా, మంచి సీట్స్ సాధించడం ద్వారా, మంచి యూనివర్సిటీలో రావడం ద్వారా, లేదా అబ్రాడ్లో అయినా మంచి ఎంఎస్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెళ్ళేందుకు అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి ఉద్యోగం కూడా వచ్చేందుకు అవకాశాలు కొంతమందికి ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ఈ అష్టమంలో నుంచి మనకి భాగ్యస్థానంలో గురువు వస్తాడండి. సో అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది, ఆర్థికంగా చాలా బాగుంటుంది. మెయిన్గా వాహనం కొంటారు, ఉమ్, అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆయుష్ బాగుంటుంది, గృహిణులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. సో చుట్టాలు మీ ఇంటికి వస్తూ ఉంటారు, అలాగే మీరు ఫ్రెండ్స్ని ఎక్కువగా కలుస్తూ ఉంటారు, శ్రేయోభిలాషుల్ని కూడా మీరు కలుస్తూ ఉంటారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, ఎందుకంటే భాగ్యస్థానం అనేది రిలీజియస్ స్థానం, పూర్వజన్మ సుకృతం అని కూడా 9th హౌస్ అండి. సో ఖచ్చితంగా దేవుణ్ణి దర్శించడం, తీర్థయాత్రలు చేయడం, గురువుని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. గృహయోగం ఉందండి వీళ్ళకి? గృహయోగం 100% ఉందండి. ఇందాక చెప్పినట్టు 2 రాసులు అన్నాం కదా. ఉమ్, ఉమ్, సో అలాగా ఈ రాశి వచ్చేసి మనకు వృశ్చిక రాశి వారు 100% ఈ జూన్ నుంచి నెక్స్ట్ జూన్ లోపల గృహయోగం 100% ఉందండి. వీరి ఇష్టమైన దైవం ఉంది? వీరికి ఇష్టమైన దైవం వచ్చేసి మనకి దత్తాత్రేయ స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి అండి. ఉమ్, సో ఈ ముగ్గురు చాలా ఇష్టమైన దేవుళ్ళు ఉంటారు. సో వాళ్ళని పూజిస్తే ఇంకా చాలా బాగుంటుంది కూడా. అలాగే మెయిన్గా ఆరోగ్యపరంగా కూడా చెప్పుకున్నాం కదా, ఈ ఈనాళ్ళు స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఇవన్నీ కూడా చాలా పొందుతున్నారు ఈ 2-3 ఏళ్ళ నుంచి. ఉమ్, ఇప్పుడు ఈ గురుబలం స్టార్ట్ అవడంతో ఒక 3 సంవత్సరాల పాటు బాగుంటుందండి. వృశ్చిక అంటే రాశి. శనికి నెక్స్ట్ ఏడాది మళ్ళీ 6వ స్థానంలోకి వస్తాడు. ఓవరాల్గా 3 సంవత్సరాలు, ఈ జూన్ నుంచి 3 సంవత్సరాలు చాలా బాగుంటుంది. ఎస్. సో ఇందాక ముత్యంకి సంబంధించిన రెమెడీ చెప్పారు కానివ్వండి, ఇన్ డెప్త్గా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటే? తప్పకుండా మెయిన్గా ఇందాక ఇప్పుడు ఈ గురువు కూడా స్టార్ట్ అవుతున్నాడు కాబట్టి అవివాహితులకు వివాహం కూడా అవుతుంది, అలాగే సంతానం లేని వరకు కూడా సంతానం కలుగుతుంది ఈ ఏడాది అంతా కూడా. అలాగే వీరికి మెయిన్గా రెమెడీ వచ్చేసి ప్రస్తుతం ఏంటంటే మనకి అష్టమంలోనే గురువు ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం జూన్ 1వ తారీఖు దాకా కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం చాలు. దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. ఇంకా గురుబలం తక్కువగా ఉంది, ఏ పనులు అవ్వట్లేదు అనిపిస్తే మటు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప, ఒక ఎల్లో లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటెం దానం ఇస్తాను కదా, దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఎస్. సో వృశ్చిక రాశి వారికి కూడా అంతా మంచి జరగాలని కోరుకుందామండి. ఓకే, ధన్యవాదాలు. రైట్.